కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు పూనుకొచ్చారు. ఆలోచనతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఈ చొప్పదండి వస్తాడు రేవంత్ రెడ్డి, అదే గుమ్లాపూర్ ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లె, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది. మేము ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదాన్ని తట్టడు మట్టడి తీసుకుని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి 2 ఏళ్లలో మా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకపోయాయి, పనులు ఇంకా జరుగుతలేవా. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏదో ఆశిస్తారు కదా. మరి నన్ను అడ్డుకున్నాడు కాదు, నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నాను, నన్ను అడ్డుకోకూడదు. మధ్యాహ్నం 4 గంటలకు 5 గంటలకు ఉంటుంది ఆయన సభ. ఎన్ని గంటలకు ఉంటుందా? ఇంత భయపడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎందుకు తీసుకున్నాను తెలుసు. అట్లా కాదు, ముఖ్యమంత్రి ఆయన ఇట్లా టీవీ చూసుకుంటా రాజకీయాలు తీసుకోవాలి. ఇంత భయపడుతూ ఎందుకు రాజకీయాలు లేదు. మాకు ఎన్నికల బిజీ ఉంది, మేము ప్రచారం చేసుకోవాలి. ఇట్లా అడ్డుకుంటే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఈ చొప్పదండి వస్తాడు రేవంత్ రెడ్డి, అదే గుమ్లాపూర్ ప్రాంతంలో కాట్నపల్లి, మల్లన్నపల్లె, గుమ్లాపూరు, రామడుగు, గంగాధర వాటన్నిటికీ నీళ్లు ఇచ్చేది. మేము ఎప్పుడు 250 కోట్లు పెట్టి నిధులు తెచ్చినా, ప్రారంభమైన నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం. పనులు చేయబట్టి శాతం అయితే లేదు. చొప్పదాన్ని తట్టడు మట్టడి తీసుకుని శాత కాకపోయాయి. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి 2 ఏళ్లలో ఏం చేశారో అవన్నీ ఇచ్చినాక రానా మళ్ళా తెలంగాణ